Dear students, welcome to my classroom. అకరణీయ సంఖ్యలు అధ్యాయంలో మనం అభ్యాసం 1.1 పూర్తి చేసుకున్నాం కదా. ఈరోజు మనం అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించడం అనే అంశాన్ని తెలుసుకుందాం. అయితే మనం చిన్న తరగతుల్లో సహజ సంఖ్యలని, పూర్ణాంకాలని, పూర్ణ సంఖ్యలని సంఖ్యారేఖలపై సూచించే విధానాన్ని తెలుసుకున్నాం. ముందుగా అవి గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా సహజ సంఖ్యలను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తాం చూద్దాం. సహజ సంఖ్యలను సూచించే రేఖ. ముందుగా ఒక సరళ రేఖ గీసుకుంటాం. దానిపై సహజ సంఖ్యలు మనకు 1 నుండి ప్రారంభమవుతాయి కాబట్టి 1, 2, 3 ఆ విధంగా సంఖ్యలని గుర్తిస్తూ పోతాం. సమాన దూరాలు ఉండే విధంగా జాగ్రత్త పడుతూ ఈ విధంగా సూచిస్తాం. ఇది సహజ సంఖ్యలను సూచించే రేఖ. అదేవిధంగా మరి పూర్ణాంకాలను సూచించే రేఖ. పూర్ణాంకాలు మనకు 0 నుంచి ప్రారంభమవుతాయని తెలుసు కదా. కాబట్టి పూర్ణాంకాలను సూచించే రేఖలు కూడా అదే మాదిరిగా సరళ రేఖను గీసుకొని పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0తో ప్రారంభిస్తూ ఒక్కొక్కటిగా సూచిస్తూ పోతాం. ఒక్కొక్క దానికి తేడా ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి సమాన దూరంలో ఉండేటట్లు జాగ్రత్త పడుతూ సూచిస్తుంటాం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలో మనకు రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి, రెండు ఉంటాయి తెలుసు కాబట్టి మరి పూర్ణ సంఖ్యల్ని ఏ విధంగా సూచిస్తాము? పూర్ణ సంఖ్యలను సూచించే రేఖ ఏ విధంగా ఉంటుంది అంటే ముందు సరళ రేఖ గీసుకొని దానిపై ముందుగా 0 గీసుకుంటాం. 0కి కుడివైపున 0 సూచించిన తర్వాత 0కి కుడివైపున ధన సంఖ్యలను 1, 2, 3, 4 ఆ విధంగా, ఎడమ వైపున రుణ సంఖ్యలని -1, -2, -3, -4 ఆ విధంగా సూచిస్తాం. మరి ఈ విధంగా సహజ సంఖ్యల్ని, పూర్ణాంకాలని, పూర్ణ సంఖ్యల్ని సంఖ్యారేఖలపై సూచించే విధానాలు మనకు తెలుసు. మరి అకరణీయ సంఖ్యల్ని సంఖ్యారేఖపై ఏ విధంగా సూచించాలి ఇప్పుడు చూద్దాం. అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచించవచ్చో చూద్దాం. ముందుగా ఒక అకరణీయ సంఖ్య 3/5 అనే అకరణీయ సంఖ్య తీసుకుందాం. ఈ 3/5ను మనం భిన్నాల పరంగా ఆలోచిస్తే ఇది ఒక క్రమభిన్నం. అంటే లవం తక్కువగా హారం ఎక్కువగా ఉంది కదా, ఇది ఒక క్రమభిన్నం. ఏ క్రమభిన్నం విలువ అయినా 0 కంటే ఎక్కువగా 1 కంటే తక్కువగా ఉంటుంది. అంటే క్రమభిన్నం విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3/5 అనే విలువ కూడా 0 కంటే ఎక్కువగా 1 కంటే తక్కువగా ఉంటుంది. అంటే 0 మరియు 1ల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం సూచించవలసిన అకరణీయ సంఖ్య 3/5 కదా. దీని యొక్క హారం 5 కాబట్టి 0 మరియు 1ల మధ్య గల ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజిస్తాం. ఏంటి మనం సూచించవలసిన అకరణీయ సంఖ్య 3/5లో హారము 5 కాబట్టి మరియు ఆ 3/5 అనే విలువ 0, 1 మరియు 1ల మధ్య ఉంటుంది కాబట్టి 0 మరియు 1ల మధ్య గల ప్రాంతాన్ని 5 సమభాగాలుగా విభజిస్తాం. 5 సమభాగాలుగా విభజించాలంటే 4 రేఖలు గీస్తే 5 సమభాగాలు అవుతాయి. కాబట్టి చూడండి, రేఖ గీసుకుంటాం. గీసుకొని ముందు 0 ఆ తర్వాత 1 రాస్తాం. ఇప్పుడు మరియు 0 మరియు 1ల మధ్య గల ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజించాలంటే 4 రేఖలతోటి విభజిస్తాం. 1, 2, 3, 4. ఈ 4 ఏమవుతాయంటే చూడండి, 4 రేఖలు గీస్తే ఈ ప్రాంతం 1, 2, 3, 4, 5. ఎన్ని
భాగాలు విభజించాలంటే దానికంటే ఒక తక్కువ రేఖ గీసుకోవాలి కదా. ఇప్పుడు 4 భాగాలు విభజిస్తే 4 లైన్లు గీస్తే 5 భాగాలు అయినాయి. అయితే మొదటిది ఇప్పుడు 5 భాగాలు విభజించాం కాబట్టి 1/5 అవుతుంది. రెండవది 2/5 అవుతుంది. మూడవది 3/5 అవుతుంది. నాలుగవది 4/5. ఐదవది 5/5. 5/5 అంటే 1 కదా. 5 నుంచి భాగిస్తే 1 వస్తుంది. ఇప్పుడు మనం సూచించవలసింది ఏంటిది? 3/5 కదా. 3/5 ఎలా ఉంది చూడండి. మనం సూచించవలసిన ఆకరణీయ సంఖ్య కిలవ 3 కాబట్టి 0 నుండి 3వ విభాగం మనకు కావలసిన ఆకరణీయ సంఖ్య అవుతుంది. 1, 2, 3. సో ఇది మనకు కావాల్సిన ఆకరణీయ సంఖ్య. ఈ విధంగా మనం ఆకరణీయ సంఖ్యల్ని గుర్తిస్తాం. ఓకే. నెక్స్ట్ మరి 2 సంఖ్యల మధ్య గల ఆకరణీయ సంఖ్య. 2 ఆకరణీయ సంఖ్యల మధ్య గల ఆకరణీయ సంఖ్యని ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం. ఇప్పుడు A, B అనే 2 ఆకరణీయ సంఖ్యలు అనుకుంటే వాటి సగటు అంటే A+B/2 అనేది ఆ 2 ఆకరణీయ సంఖ్యల మధ్యలో గల ఆకరణీయ సంఖ్య అవుతుంది. సరిగ్గా A, Bలకు మధ్యలో గల ఆకరణీయ సంఖ్య అంటే ఆ AB ల సగటు అంటే A+B/2 అవుతుంది. కాబట్టి అదే విధంగా ఇక్కడ రాసుకుంటే A, Bలు 2 ఆకరణీయ సంఖ్యలు అయితే A+B/2 అనే ఆకరణీయ సంఖ్య A, Bల మధ్య గల ఆకరణీయ సంఖ్య. ఉదాహరణకి అంటే ఇప్పుడు 2 ఆకరణీయ సంఖ్యల మధ్య మనం ఒక ఆకరణీయ సంఖ్యను అమర్చాలంటే వాటి సగటు కనుక్కోవాలి. ఉదాహరణకి 4 మరియు 5ల మధ్య గల ఆకరణీయ సంఖ్య తీసుకుందాం. అంటే ఇది ఎట్లా 4 + 5/2. A, Bల మధ్యలో ఉండేది A+B/2 కాబట్టి 4 మరియు 5ల మధ్య ఉండేది 4 + 5/2 అంటే 9/2. ఈ 9/2 అంటే ఏంటి? ఇది మనకు 9/2 అనేది అపక్రమ భిన్నం. ఎందుకంటే లవం ఎక్కువగా ఉంది, హారం తక్కువగా ఉంది. దీనిని మిశ్రమ భిన్నంలోకి మారిస్తే 4.1/2 అవుతుంది. 4.1/2 అంటే 4 + 1/2 అని అర్థం. 4 కంటే 1/2 ఎక్కువ. మరి 1/2 అనేది ఎట్లా ఉంటుంది? 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ అనుకున్నాం. అంటే 1 కంటే తక్కువే ఉంటుంది. అంటే ఇప్పుడు 4.1/2 అనేది 4 కంటే ఎక్కువగా 1/2 ఉంటుంది. కానీ 5ని చేరుకోదు. కాబట్టి ఇది 4 మరియు 5ల మధ్య ఉంటుంది. ఇప్పుడు మరి సంఖ్యారేఖ గీసుకుంటే ఇది 4, ఇది 5. ఇప్పుడు 4 మరియు 5ల మధ్య అన్నాం. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఇది 9/2 అవుతుంది. అంటే 4.5 లేదా 4.5 అనుకోవచ్చు. మనకు కూడా తెలుసు సాధారణ పరిభాషలో 4, 5ల మధ్య అంటే 4.5 అని తెలుసు. కాబట్టి ఇది 4.5. 9/2 అనేది 4.5. ఇప్పుడు మళ్ళీ 4, 9/2ల మధ్య ఇంకో ఆకరణీయ సంఖ్యను కనుక్కోవచ్చు కదా. చూడండి 4 మరియు 9/2ల మధ్య గల ఆకరణీయ సంఖ్య అంటే మళ్ళా 4, 9/2ల సగటు కనుక్కోవాలి. అంటే 4 + 9/2/2. A, Bల మధ్య గల ఆకరణీయ సంఖ్య ఏంది? A+B/2. కాబట్టి 4 మరియు 9/2ల మధ్య గల ఆకరణీయ సంఖ్య 4 + 9/2/2. అంటే దాన్ని సూక్ష్మీకరిస్తే 2, 4, 8 + 9 17/2/2. అంటే ఇది 17/2 2 4 అంటే 4.1/4. ఇది 4 కంటే పావు ఎక్కువ. 1/4 అంటే పావు అని అర్థం మనకు. కాబట్టి ఇది 4 కంటే పావు ఎక్కువ. మరి 4.5 ఎక్కువనా? 4.25 ఎక్కువనా? 4.5 ఎక్కువ. అంటే 4.25 అనేది 4 కంటే ఎక్కువ, 4.5 కంటే తక్కువ. అంటే 4 మరియు 4.5ల మధ్య ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం 17/4 4, 4.5 అంటే 9/2ల మధ్యలో గీస్తుంది. 17/4. ఈ విధంగా మరి ఇప్పుడు మళ్ళీ 4, 17/4ల మధ్య కనుక్కోవాలంటే ఏం చేస్తాం? మళ్ళీ 4, 17/4ల సగటు కనుక్కుంటాం. మళ్ళీ వాటి మధ్య ఒక సంఖ్య వస్తుంది.
మళ్ళీ వచ్చిన సంఖ్యకు 4కు సగటు కనుక్కుంటే 6 మధ్య సంఖ్య వస్తుంది. ఈ విధంగా కనుక్కుంటూ పోతే మనం ఈ విధానం కొనసాగిస్తూ పోతే 4 మరియు 5ల మధ్య ఎన్ని అకరణీయ సంఖ్యలైనా రాయొచ్చు. ప్రతి 2 అకరణీయ సంఖ్యల మధ్య ఇంకొక అకరణీయ సంఖ్య ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే 2 అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. అవి ఆ అకరణీయ సంఖ్యల సంఖ్య పరిమితంగా ఉండదు, అనంతంగా ఉంటుంది. 2 అకరణీయ సంఖ్యల మధ్య అపరిమితమైన అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, ఈ విధంగా మనం 2 అకరణీయ సంఖ్యల మధ్య అకరణీయ సంఖ్య కనుక్కోవచ్చు. అంటే ఏ విధంగా అనుకుంటే సగటు పద్ధతిలో కనుక్కుంటున్నాం. మరి సగటు పద్ధతి కాకుండా ఇంకేదైనా పద్ధతి ఉందా అంటే చూద్దాం. 2 అకరణీయ సంఖ్యలని సజాతి భిన్నాలుగా మార్చి వాటి మధ్య ఉన్న అకరణీయ సంఖ్యల్ని కూడా కనుక్కోవచ్చు. ఆ పద్ధతి చూద్దాం. సో ఇది మరొక పద్ధతిలో 2 అకరణీయ సంఖ్యలను సజాతి భిన్నాలుగా రాయడం ద్వారా ఆ 2 అకరణీయ సంఖ్యల మధ్య మనకు కావలసిన అకరణీయ సంఖ్యలు రాసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 2 అకరణీయ సంఖ్యలు 4, 5 తీసుకుందాం. 4 మరియు 5ల మధ్య గల అకరణీయ సంఖ్యలు ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. ముందు 4, 5లని భిన్నాలుగా రాద్దాం, సజాతి భిన్నాలుగా. అంటే మరి ఎట్లా రాస్తాం? దీనికి హారం లేదు కదా, అంటే హారాన్ని చేర్చాలి. మరి కేవలం హారాన్ని చేర్చడం ద్వారా దాని విలువ మారుతుంది కాబట్టి లవాన్ని హారాన్ని 10 చేత గుణిద్దాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చూడండి, 4 అంటే 4ని 10 చేత గుణిస్తున్నా, భాగిస్తున్నాం. అట్లయితే దాని విలువ మారదు కదా. అంటే దాని విలువ ఎంత వస్తుంది? 4 10 40/10. మరి 40ని 10 చేత భాగిస్తే 4 వస్తుంది. కాబట్టి 4 40/10కి సమానం. అదేవిధంగా మళ్ళీ 5ని కూడా రాస్తే 5 = 5 × 10/10 అంటే 50/10. అంటే ఇప్పుడు 4, 5 అంటే 40/10, 50/10. మరి 40/10, 50/10 మధ్యలో ఇవి 2 సజాతి భిన్నాలు కాబట్టి వీటి మధ్యలో ఉండే అకరణీయ సంఖ్యలు ఏంటి? 40/10, 50/10 మధ్య గల అకరణీయ సంఖ్యలు 41/10, 42/10, 43/10, 44/10 అంటే 40 అట్లా 49/10 వరకు కూడా ఉండే అకరణీయ సంఖ్యలు 40/10, 50/10ల మధ్యలో ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు ఎన్ని అకరణీయ సంఖ్యలు వచ్చాయి? మనకు 9 వచ్చాయి. ఇక్కడ 1 నుంచి 9, 41 నుంచి 49 వరకు మనం 4, 5ల మధ్య 9 అకరణీయ సంఖ్యలు రాశాం. అంటే ఇక్కడ సగటు పద్ధతిని మనం వినియోగించుకోలేదు, ఇట్లా సజాతి భిన్నాలుగా మార్చి రాశాం. మరి ఇప్పుడు 9 వచ్చాయి, మరి ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు హారం 10 తీసుకున్నాం. మనం 10 కాకుండా హారాన్ని పెంచుకుంటూ పోతే, అంటే 10 కాకుండా 100 తీసుకున్నాం, లేకపోతే 50 తీసుకున్నాం అనుకోండి, అట్లా చేసుకుంటూ పోతే ఇంకా ఎక్కువ అకరణీయ సంఖ్యలు రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హారాన్ని పెంచడం ద్వారా ఇప్పుడు చూడండి, దీన్ని ముందు ఈ 40 ఈ అకరణీయ సంఖ్యలు ఏ విధంగా గుర్తించవచ్చు? ముందు 4, 5, ఇప్పుడు వీటి మధ్య ఉన్న అకరణీయ సంఖ్యలు ఏంటి? 41/10, 42/10, 43/10. ఆ విధంగా అన్ని అకరణీయ సంఖ్యలు మనం రాసుకోవచ్చు. మరి ఇట్లా హారాన్ని 10 కాకుండా హారాన్ని పెంచడం ద్వారా మరిన్ని అకరణీయ సంఖ్యలు మనం అమర్చవచ్చు 4, 5ల మధ్యలో. 10 తీసుకుంటే మనకు 9 వచ్చాయి. అదే హారం 100 తీసుకుంటే 99 వస్తాయి. ఓకే, ఎంత హారం తీసుకుంటే దానికంటే ఒకటి తక్కువ వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎన్ని అకరణీయ సంఖ్యలో అమర్చాలో దాన్ని బట్టి మనం హారాన్ని తీసుకుంటుంటాం. ఇప్పుడు మనం అభ్యాసం 1.2లోని సమస్యల్ని సాధిద్దాం. మొదటి సమస్య, కింది అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించండి. మొదటిది 9/7. 9/7 అన్నాం. మరి 9/7 ముందు ఈ ఇచ్చిన అకరణీయ సంఖ్యను క్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. అది అపక్రమ భిన్నం అయితే మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. మిశ్రమ భిన్నంలోకి మార్చుకున్న తర్వాతనే దాన్ని మనం సంఖ్యారేఖపై సూచించడం సులభం అవుతుంది. అంటే అది ఏ సంఖ్యల మధ్య ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి చూడండి, 9/7 ఏంది? మిశ్రమ భిన్నంగా మారిస్తే 1.27. 1.27 అంటే అర్థమైంది 1 కంటే 2/7 ఎక్కువ.
2/7 అనేది మళ్ళీ 1 కంటే తక్కువ. కాబట్టి ఈ 1.2/7 విలువ 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. అంటే 1, 2ల మధ్య ఉంటుంది. 9/7 విలువ 1 కంటే ఎక్కువ మరియు 2 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం సూచించవలసిన అకరణీయ సంఖ్య ఇక్కడ యొక్క హారం 7 కాబట్టి, మరియు అది 1 కంటే ఎక్కువ 2 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి 1 మరియు 2ల మధ్య గల ప్రాంతాన్ని 7 భాగాలుగా విభజించాలి. చూడండి ఈ విధంగా ముందు 1 తర్వాత 2 గీసుకొని ఆ తర్వాత ఈ 1 మరియు 2ల మధ్య ప్రాంతాన్ని 7 భాగాలు, ఎందుకంటే హారం 7 ఉంది కాబట్టి 1 7 భాగాలు విభజించాలంటే ఎన్ని ముక్కలు చేయాలి? 6 ముక్కలు చేయాలి. 1 2 3 4 5 6 చేస్తే 7 భాగాలు అవుతాయి. ఇప్పుడు మనం సూచించవలసిన అకరణీయ సంఖ్య యొక్క లవం ఎంత? ఇక్కడ ఒక పక్కన భిన్నంగా మార్చుకున్న తర్వాత 2 అంటే 1 కంటే 2 భాగాలు ఎక్కువ, 1 కంటే 7 భాగాల్లో 2 భాగాలు ఎక్కువ. కాబట్టి 1 2 ఇక్కడ ఈ భాగం మనకు కావాల్సిన అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు 1 నుండి కుడివైపుకు రెండవ విభాగాన్ని మనకు కావాల్సిన 1.2/7 అంటే 9/7గా సూచించవచ్చు. ఇది మనకు కావాల్సిన 9/7. అంటే ఇది మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలి. అది అపూర్ణాంక భాగము 1 కాబట్టి ఆ మిశ్రమ భిన్నం విలువ 1 కంటే ఎక్కువ 2 కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1 మరియు 2ల మధ్య ప్రాంతాన్ని హారం ఎంత ఉంటే అన్ని భాగాలుగా విభజించుకోవాలి. ఆ తర్వాత లవం ఎంత ఉందో ఎడమ వైపు నుంచి కుడి వైపుకు అన్ని భాగాలు, తర్వాత మనకు కావాల్సిన సంఖ్య ఉంటుంది. ఇంకొక సమస్య చూద్దాం. ఏంది? -7/5. రుణ సంఖ్యలు సూచించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే -7/5 అనేది ఏంది? దాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకుంటే -1.2/5. అయితే ఇది -1 మైనస్లో కాబట్టి -1 కంటే 2/5 తక్కువగా ఉంటుంది. ఇది మనం ధన సంఖ్య అయితేనేమో ఇప్పుడు 7/5 అనుకోండి, 1 + 2/5 రాస్తాం. 7/5ని 1 + 2/5 రాస్తాం. కానీ -7/5ని -1 - 2/5గా రాస్తాం. అంటే ఇప్పుడు -1 కంటే తగ్గిపోతుంది విలువ. కాబట్టి మళ్ళీ ఎంత తగ్గుతుంది? 1 కంటే తక్కువనే తగ్గుతుంది, ఎందుకంటే క్రమభిన్నం విలువ 1 కాబట్టి. కాబట్టి ఈ -7/5 విలువ ఎట్లా ఉంటుంది? -1 కంటే తక్కువ, -2 కంటే ఎక్కువగా ఉంటుంది. సో -7/5 విలువ -1 కంటే తక్కువ, -2 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం? హారం 5 ఉంది కాబట్టి -1 - 2ల మధ్య ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజించుకుంటాము. మనం సూచించవలసిన అకరణీయ సంఖ్య హారం 5 కావున -1 మరియు -2ల మధ్య గల ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజించాలి. చూడండి ముందు సంఖ్యా రేఖ గీస్తాం. ఇది -1 కంటే తక్కువ, -2 కాదు, -2 ఈ మధ్య ప్రాంతాన్ని 4 గీతలు గీయడం ద్వారా 5 ప్రాంతాలుగా విభజించవచ్చు. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది -1 కంటే 2 భాగాలు తక్కువ. కాబట్టి -1 నుంచి ఎడమ వైపుకి 2 భాగాలు తీసుకుంటాను. సో -1 నుండి ఎడమ వైపుకు రెండవ విభాగాన్ని మనకు కావాల్సిన -7/5గా సూచించవచ్చు. ఇది 1వ భాగం, 2వ భాగం. కాబట్టి ఇది మనకు కావాల్సిన -7/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమస్య చూద్దాం. -2/13, 5/13, -9/13లను ఒకే సంఖ్యారేఖపై సూచించండి అంటున్నాడు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన అకరణీయ సంఖ్యలు ఏంటి? -2/13, 5/13, -9/13. అన్ని క్రమభిన్నాలే. కొన్ని మైనస్లో ఉన్న క్రమభిన్నాలు, కొన్ని ఒకటి ప్లస్లో ఉన్న క్రమభిన్నం. మైనస్లో ఉన్న క్రమభిన్నం అంటేనే మనం విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది అన్నాం. మరి మైనస్లో ఉన్న క్రమభిన్నం విలువ ఎట్లా ఉంటుంది అంటే అది 0 కంటే తక్కువగా ఉంటుంది. అంటే 0, 1ల మధ్యలో ఉంటుంది.
మనకు ధన సంఖ్య క్రమ భిన్నం అయితే అది 0, 1ల మధ్యలో ఉంటుంది. రుణ సంఖ్య క్రమ భిన్నం అయితే 0, -1ల మధ్యలో ఉంటుంది. కాబట్టి అదే రాసుకుంటే వీటిలో -2/13, -9/13ల విలువలు -1, 0ల మధ్య ఉంటే 5/13 విలువ 0, 1ల మధ్యలో ఉంటుంది. మరి ఇక్కడ హారం ఏంది 13 కదా. కాబట్టి ఈ మూడింటిని సూచించాలంటే ఒకే రేఖపై సూచించాలంటే -1, 0ల మధ్య ఉన్న ప్రాంతాన్ని అట్లాగే 0, 1ల మధ్య ప్రాంతాన్ని 13 భాగాల చొప్పున విభజించాలి. ఎందుకు అంటే హారం 13 కాబట్టి. చూడండి, ముందు సంఖ్యారేఖ తీసుకుంటున్నా, మధ్యలో 0 తీసుకుంటున్నా, కుడివైపుకి ఎడమ వైపుకి -1, కుడివైపుకి +1 తీసుకుంటూ ఇప్పుడు 0, -1ల మధ్య ప్రాంతాన్ని 0, 1ల మధ్య ప్రాంతాన్ని 13 భాగాల చొప్పున విభజించాలి. ముందు 0, -1ల ప్రాంతాన్ని విభజిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 లైన్లు గీస్తే 13 భాగాలు అయితే అనుకున్నాం. సో ఇవి 13 భాగాలు. అట్లాగే 0, 1ల మధ్య ప్రాంతాన్ని మళ్ళీ 13 భాగాలు విభజించాలంటే 12 లైన్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు మనం సూచించవలసింది ఏంటి? -2/13 అంటే ఇది 0 కంటే తక్కువ కాబట్టి ఎడమ వైపుకు 2వ విభాగం అనేది -2/13, ఎడమ వైపుకు 9వ విభాగం -9/13, కుడివైపుకు 5వ విభాగం 5/13 అవుతాయి. కాబట్టి అది రాసుకుంటే 0 నుండి ఎడమ వైపుకు 2వ విభాగాన్ని -2/13గా, 9వ విభాగాన్ని -9/13గా, అట్లాగే 0 నుండి కుడివైపుకు 5వ విభాగాన్ని 5/13గా సూచించవచ్చు. కాబట్టి చూద్దామా? ముందు 2/13 అంటే ఎట్లా? 0 నుంచి ఎడమ వైపుకు 2వ విభాగం 1, 2 అంటే ఇది మనకు -2/13. అట్లాగే 9వ విభాగం -9/13 అనుకున్నాం. 3, 4, 5, 6, 7, 8, 9 0 నుంచి 9. సో ఇది మనకు -9/13. అట్లాగే 0 నుంచి కుడివైపుకు 5వ విభాగం అంటే 1, 2, 3, 4, 5 ఇది 5/13 అవుతుంది. ఈ విధంగా మనం ఒకే సంఖ్యారేఖపైనే విభిన్న ఆకర్ణీయ సంఖ్యల్ని సూచించవచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ 3వ సమస్య చూద్దాం. 5/6 కంటే చిన్నవైన 5 ఆకర్ణీయ సంఖ్యలని రాయండి అంటున్నాడు. స్టూడెంట్స్, మనకు తెలుసు ఏంది? ఒక భిన్నం యొక్క హారం పెరుగుతూ పోయిన కొద్దీ దాని విలువ తగ్గుతూ పోతుంది కదా. ఇప్పుడు 1/2 అంటే ఎంత వస్తుంది? సగం. 1/4 అంటే పావు సగం. అంటే హారం పెరిగినప్పుడు విలువ ఏమైంది? సగం నుంచి పావు సగం అయింది, అంటే తగ్గింది. అంటే ఈ విధంగా హారం పెరుగుతూ పోయిన కొద్దీ భిన్నం యొక్క విలువ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 5/6 కంటే చిన్నవి రాయాలంటే ఏది? హారాన్ని పెంచుకుంటూ పోవాలి అంతే. కాబట్టి అదే రాద్దాం మనం. ఒక భిన్నం యొక్క హారం పెరిగిన కొద్దీ భిన్నం యొక్క విలువ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 5/6 కంటే చిన్నవైన 5 ఆకర్ణీయ సంఖ్యలు అంటే హారాన్ని పెంచుకుంటూ పోదాం. 7, 5/7, 5/8, 5/9, 5/10, 5/11 ఇట్లా చిన్నగా ఎన్నైనా రాయొచ్చు. 5/12, 13, 5/13, 5/14 ఈ విధంగా ఎన్ని ఆకర్ణీయ సంఖ్యలైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా సులభం కదా. ఓకే, నెక్స్ట్ 4వ సమస్యకి వెళ్దాం. -1 మరియు 2ల మధ్య గల 12 ఆకర్ణీయ సంఖ్యలని కనుక్కోండి. ఇప్పుడు -1 మరియు 2 మధ్య సగటు పద్ధతిలో కనుక్కోవడం మనకు సాధ్యమవుతుందా? 12 సార్లు సగటు కనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సజాతి భిన్నాలుగా రాయడం ద్వారా వీటి మధ్య గల ఆకర్ణీయ సంఖ్యలు రాయొచ్చు. చూద్దాం. మరి -1 మరియు 2లను అంటే వీటి మధ్య దూరం ఎంత ఉంది? 3 కదా. -1కి 2కు మధ్య 1 ముందు 0, 1, 2 అంటే -1 మరియు 2ల మధ్య మొత్తం తేడా ఎంత? 3.
కాబట్టి దీన్ని 10 భాగాలుగా విభజిస్తే 3 చొప్పున 30 భాగాలు అవుతాయి. మనకు కావాల్సింది 12. కాబట్టి ఈ -1 మరియు 2లను ఏం చేద్దాం, 10 హారంగా గల సజాతి భిన్నాలుగా రాద్దాము. మరి ఎట్లా మార్చాలి అంటే 10 చేత గుణించి భాగించడం ద్వారా మారుస్తాము. సో -1 అంటే 10 చేత గుణించి భాగిస్తే -10/10 అయింది. అదేవిధంగా 2 అంటే 2ని 10 చేత గుణించి భాగిస్తే 2 × 10/10 అంటే 20/10. ఇప్పుడు -1 - 2 అంటే -10/10 20/10 ఇలా మధ్య గల ఆకరణీయ సంఖ్యలు ఏంటివి? -10 కంటే ఒక్కొక్కటి ఎక్కువ. -9/10, -8/10, -7/10, -6, -5 ఆ విధంగా 0, 1/10, 2/10, 3/10, 4/10 అట్లా 18/10, 19/10, 20 కంటే తక్కువ. అంటే 19/10 వరకు ఉంటాయి. ఇవి మొత్తం 29 ఉంటాయి. కానీ మనకు కావాల్సినవి 12 కదా! కాబట్టి ఇందులోకెళ్ళి ఏవైనా 12 మనం ఎన్నుకొని రాసుకోవచ్చు. అందులో ఏవి ఎన్నుకోవాలనేది మన ఇష్టం. కాబట్టి వీటి మధ్యలో 12 ఆకరణీయ సంఖ్యలని నేను ఇవి ఎంచుకున్నాను. -9/10, -7/10, -5/10, -3/10, -1/10, 0, 2/10 అట్లా 19/10 వరకు ఏవైనా తీసుకోవచ్చు. 5/10, 9/10, 11/10, 15/10, 19/10 ఈ విధంగా మనకు కావాల్సిన ఆకరణీయ సంఖ్యలు తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం. 2/3 మరియు 3/4 మధ్య ఒక ఆకరణీయ సంఖ్యను కనుగొనండి. ఏం చేద్దాం, ఇక్కడ మనం వీటిని సజాతి భిన్నాలుగా మారిస్తే సులభంగా కనుక్కోవచ్చు. కాబట్టి 2/3 మరియు 3/4 సజాతి భిన్నాలుగా మార్చేటప్పుడు ఏం చేస్తాం, దీని హారం చేత ఒక భిన్నం యొక్క హారం చేత మరొక భిన్నం యొక్క లవహారాలను గుణిస్తుంటాం. అంటే లేదా 3/4 హారాలు 3/4 కదా, 3/4 కాసాగు 12కు సమానం చేస్తాం. కాబట్టి 2/3 చూడండి, 2/3 3/4 కాసాగు 12 కాబట్టి 12 రావాలంటే 3ని 4 చేత గుణించాలి. కాబట్టి లవహారాలను 4 చేత గుణిస్తే అది 8/12 అయింది. అదేవిధంగా మళ్ళీ 3/4ని కూడా లవహారాలను 3 చేత గుణిస్తే ఏమవుతుంది, 9/12 అయింది. ఇప్పుడు 8/12, 9/12 మధ్య ఒక ఆకరణీయ సంఖ్య ఉంచితే 2/3, 3/4 మధ్య ఆకరణీయ సంఖ్యను ఉంచినట్లే కదా. కానీ 8/12, 9/12 సజాతి భిన్నాలే. మళ్ళీ 8, 9ల మధ్య మనకు ఒక సంఖ్యను కనుక్కోవడం ఇబ్బంది అయితే మళ్ళీ వీటిని సజాతి భిన్నాలుగా మార్చుకోవచ్చు. అంటే మళ్ళీ మన ఇష్టం ఉన్న పూర్ణ సంఖ్య చేత లవహారాలు గుణించుకోవచ్చు. చూడండి, నేను 2 చేత గుణిస్తున్నాను. 8 2 16, 12 2 24. అట్లాగే ఇక్కడ 9 2 18, 12 2 24. ఇప్పుడు 16/24, 18/24 వచ్చింది. వీటి మధ్య ఉన్నది ఏంటిది, 17/24. కాబట్టి వీటి మధ్య గల ఆకరణీయ సంఖ్య 17/24 చెప్పొచ్చు. ఇక్కడ మనం మళ్ళీ ఎందుకు గుణించామంటే 8, 9ల మధ్య మనకు పూర్ణ సంఖ్య లేదు కాబట్టి ఒక పూర్ణ సంఖ్య కోసం మరొక సంఖ్య చేత లవహారాల్ని గుణిస్తున్నాం. అంటే హారాన్ని పెంచుకుంటున్నాం అని చెప్పుకున్నాం కదా. హారాన్ని పెంచుకోవడం ద్వారా ఇంకెన్నైనా ఉంచుకోవచ్చని. ఓకే, ఇప్పుడు 6వ సమస్య చూద్దాం. -3/4 మరియు 5/6 మధ్య 10 ఆకరణీయ సంఖ్యల్ని కనుక్కోండి. సో -3/4 మరియు 5/6 ఏం చేస్తాం, సజాతి భిన్నాలుగా మారుస్తాం. ఏ విధంగా మారుస్తాం, 4 6ల కాసాగు 12కు సమానంగా చేస్తాం. 12 రావాలంటే 4ని 3 చేత గుణించాలి, 6ని 2 చేత గుణించాలి. కాబట్టి -3/4 యొక్క లవహారాల్ని 3 చేత, 5/6 యొక్క లవహారాలని 2 చేత గుణిస్తాం. చూడండి, -3/4 3 చేత గుణిస్తున్నాం లవహారాల్ని, అంటే -9/12 వచ్చింది. అదేవిధంగా 5/6ని సజాతి భిన్నంగా మార్చాలంటే, దీని యొక్క సజాతి భిన్నంగా మార్చాలంటే లవహారాలని 2 చేత గుణిస్తున్నాం, అంటే 10/12 అయింది. ఇప్పుడు -9/12, 10/12ల మధ్య గల ఆకరణీయ సంఖ్యలు చూడండి ఏమైతే,
-8/12, -7/12, -6/12 అట్లా 8/12, 9/12 వరకు వస్తాయి. వీటిలో మనకు 10 మాత్రమే కావాలి. కాబట్టి ఏవైనా 10 రాసుకోవచ్చు. నేనేం రాసాను -8/12, -7/12, -5/12, -13/12, -2/12, 0/12 అంటే 0, 3/12, 5/12, 6/12, 8/12 ఈ విధంగా మనకు కావలసిన ఏవైనా 10 అకరణీయ సంఖ్యలు తీసుకోవచ్చు. ఇది అభ్యాసం 1.2. నెక్స్ట్ క్లాస్‌లో మరొక అంశాన్ని నేర్చుకోవడం ద్వారా మరొక అభ్యాసాన్ని ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.